ఫ్రమ్ శాసనమండలిలో కవిత గారు కన్నీరయ్యారు. అలాగే కొన్ని ఎమోషన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు ఒక మహిళగా వెళ్తున్నా, రేపు ఒక శక్తిగా ఎదిగి నేను వచ్చి చట్టసభలో కూర్చొని మాట్లాడతాను చెప్పడం జరిగింది. మొన్నటిదాకా కేటీఆర్ ఇటు హరీష్ రావు గారి మీద దాడి చేయడం జరిగింది, ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఈ రోజు డైరెక్ట్ గా కేసీఆర్ గారి మీదే మాట్లాడడం జరిగింది. ఏంటంటే మన కాళేశ్వరం విషయం కానీ, లేదంటే కలెక్టరేట్లు కానీ, లేదంటే అంబేద్కర్ విగ్రహం విషయంలో కానీ, లేదంటే సెక్రటరీలు కానీ, ఇవన్నిట్లో అవినీతి జరిగింది, 100% అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు ఒకటేం తెలుసుకోవాలంటే, మీకు నిజంగా కూడా అవినీతి జరిగింది అంటే ఆ రోజు తెలంగాణ బిడ్డగా ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజేమో మీ నాన్న ముఖ్యమంత్రి ఉండే, మీ తమ్ముడు, మీ అన్ననేమో మంత్రిగా ఉండే, మీ బావ మంత్రిగా ఉండే అని ఆ రోజు గుర్తుకొచ్చింది. మళ్ళీ ఈ రోజు ఎందుకు వాళ్ళకి గుర్తుకు రావట్లేదు? వాళ్ళ పదవి పోగానే మీకు గుర్తుకొచ్చింది అంటే నిజంగా కూడా ఇందులో డ్రామా ఉంది అనేది అర్థమవుతుంది. మీ భావోద్వేగం మేమందరం ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచిస్తాం, నువ్వు ఒంటరితనం అయిపోయావని చెప్పి మేము కూడా బాధపడతాం. అంతేగాని మొత్తము మీ ఫ్యామిలీ డ్రామాల కోసం తెలంగాణ ప్రజలను వాడుకోవాలి అని అంటే మాత్రం ప్రజలు ఊరు. తెలంగాణ ఉద్యమంలో నేను చాలా సురుగ్గా నా పాత్ర పోషించాను. నేను జాగృతి విషయాలు కానీ, లేదంటే బతుకమ్మని కానీ ఊరూరా చాలా ముందుకు తీసుకెళ్లాను. నన్ను కక్ష కట్టి బయటికి వెళ్ళగొట్టారు, నన్ను ఒంటరిని చేశారని చెప్పి మాట్లాడదు. మాకు తెలుసా అండి, తెలంగాణ ఉద్యమంలో ఏమో ఒక సెలబ్రిటీ లైఫ్ లాగా షోరూమ్లలోకి పోవాలి, చీరలు తెచ్చుకోవాలి, నగలు తెచ్చుకోవాలి, బతుకమ్మని పట్టుకొని ఫారెన్ కంట్రీస్ కి ట్రిప్పులకి పోవాలి. ఈ డెవలప్మెంట్ ఆమె చేసిందండి, ఇదైతే నేను తప్పనట్లేదు. కానీ తెలంగాణ తేవడానికి రావడానికి నేనే కారణం అని అంటే మాత్రం అది తప్పు. మేడం, రైతులు మేము ప్రజాపాలన చెప్పి రేవంత్ రెడ్డి గారిని నమ్మి మేము ఓటేసి గెలిపించాం, కానీ రైతులను మాత్రం నింద ముంచాడు. ఒక ఊరియా బత్త కోసం ఎన్ని గంటల లైన్ లో ఎదురు చూడవలసి వస్తుంది. ఒక యాప్ తయారు చేశాడు. యాప్ మాకు రైతులకు ఏం తెలుస్తుంది అని చెప్పి చాలా మంది ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? యూరియా విషయమే కానీ, రుణమాఫీ విషయమే కానీ, ఏమన్నంటే మేము రుణమాఫీ చేసాం, ఇన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చెప్తారు. ఈ రోజే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఒక రైతు, నాకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి. అక్కడే అర్థమైపోతుంది కదా, అక్కడే తేటటెల్లం అయిపోయింది మీరు ఎంత దొంగ అబద్ధాలు మాట్లాడుతున్నారు అని. ఈ రోజు నీకు రైతులు, అమాయక ప్రజలు, పేద ప్రజలు వీళ్ళందరూ ఓట్లేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతేగాని గెలిచిన తర్వాత వీళ్ళు ట్రిప్పులు అనుకుంటూ తిరుగుతున్నారు. దాని తర్వాత వీళ్ళు మొత్తము ఏమంటారు, ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు, వీళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి 300 డివిజన్లు చేసి వాల్యూని పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు సేవ